హాయ్ అండి. ఐయామ్ డాక్టర్ భార్గవదేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. ఈరోజు నవగ్రహాలకు సంబంధించి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చూద్దామండి. భయంకర ఉత్కృష్టమైన పూజలు, దశమహావిద్యలు, బలి పూజలు ఇలాంటివి గాకోకుండా చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చూద్దాం. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటండి ఎప్పుడు చూసినా కామాఖ్య, దశమహావిద్యలు ఇవే చెబుతూ ఉంటారు. ఏదైనా చిన్న చిన్నవి చెప్పండి అంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం నంబర్ 1 రవిగ్రహం. రవిగ్రహానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడాను, ముఖ్యంగా దోషమున్న వాళ్ళు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి. నేను చెబుతున్నది యోగాకి సంబంధించిన సూర్య నమస్కారాలు కాదండి. ఉదయాన్నే లేసి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యంతో పాటు నమస్కారాలు ఇదంతా కూడాను చేయాలనమాట. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. ఇక రెండవ గ్రహమైన చంద్రుడికొచ్చేసి ఖచ్చితంగా చంద్రుడి పరిస్థితి బాగాలేని వాళ్ళు కానీ, బాగున్న వాళ్ళు కానీ ముత్యం ధరించే ప్రయత్నం చేయండి. ముత్యం తర్వాత నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి అంటే మీ ఇంట్లో సువాసన వెదజల్లేలాగా మంచి అగరబత్తీలు వెలిగిస్తూ ఉండండి ఉదయాన్నే. తర్వాత కుజగ్రహానికి సంబంధించి మంగళవారం రోజు కుజదోషం ఉన్నవాళ్ళు చెప్పులు లేకుండా నడిచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు కుజుడు ఆల్రెడీ దోషభూయిష్టమైనప్పుడు మీరు అంటే కుజ ఎనర్జీ అన్నా వీక్ ఉండాలి. లేదంటే విపరీతమైన కుజ ఎనర్జీతోన బాధపడినప్పుడు కొన్ని స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషం వస్తా ఉంటుంది. కాబట్టి మీరు ఆ భూమితోటి కనెక్షన్ ఉండాలి అంటే కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగడం ద్వారా ఆ కుజుడు యొక్క ఎనర్జీ అనేది మీకు పాజిటివ్‌గా టర్న్ అవుతుందనమాట. కాళ్ళకు చెప్పులు లేకుండా మంగళవారం రోజు తిరగండి. ఇక బుధగ్రహానికి సంబంధించిన రెమెడీసు మీరు మంచిగా ఆ రోజు భక్తి పాటలు ఒక్కటన్నా పాడండి. కీర్తనలు పాడండి. అన్నమయ్య కీర్తనలో లేదా బుధవారం కాబట్టి ఇక శ్రీ మహావిష్ణువే కాబట్టి అన్నమయ్య కీర్తనలు లేదా స్వామివారికి సంబంధించిన కీర్తనలు ఇవి బుధవారం రోజు పాడండి. మీరు ప్రతి ఒక్కరూ కూడాన గాన గంధర్వులు కానవసరం లేదు. మీకు నచ్చిన విధంగా ఏదో శృతి ఉందో లేదో చూసుకోకుండా పాడే ప్రయత్నం చేయండి భక్తి పాటలు. ఇలా చేస్తే బుధుడు అనుకూలం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు యొక్క పాటలు, భక్తి పాటలు, కీర్తనలు పాడడం ద్వారా. ఇక తర్వాత గురువారం రోజు సంబంధించి ఆ రోజు పసుపు కలర్ హ్మ్, వస్త్రాలు ధరించే ప్రయత్నం చేయండి. వెజిటేరియన్‌గా ఉండడానికి ట్రై చేయండి. నేను అందరికీ చెప్పను. గురుగ్రహం బాగలేని వాళ్ళు మాత్రమే. పోయినసారి బుధుడు గురించి చెప్పాను కదా! మళ్ళీ గురువు గురించి కూడా చెప్తున్నాననమాట. ఇక తర్వాత గురువారం రోజు గురుగ్రహం అనుకూలం సరిగ్గా లేని వాళ్ళు బూందీ లడ్డు డొనేట్ చేయండి. ఎవరికైనా అడక తినే వాళ్ళకి, గుళ్ళ దగ్గర ఉంటారు కదా! వాళ్ళకనమాట. సాయిబాబా గుడి మాత్రం కాదండి. సాయిబాబా గుడికి వెళ్ళకండి. సాయిబాబా గుడి దగ్గర పంచకండి. మీరు శివాలయం గాని, రామాలయం, శ్రీ మహావిష్ణువు ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం ఇలా మన వైదిక సాంప్రదాయంలో ఉన్న ఆలయాల దగ్గరే వెళ్ళండి. సాయిబాబా గుడికి సంబంధం లేదు. తర్వాత శుక్రగ్రహానికి సంబంధించి ఆ రోజు బాగా బ్యూటిఫుల్‌గా అంటే అందంగా రెడీ అవ్వండి. నేను ఈ వీడియో ఇంతకు మునుపే చేస్తున్నాను. శుక్రగ్రహానికి సంబంధించి ఎలా రెడీ అవ్వాలి అని. మంచి స్ప్రేస్ వాడండి. బ్యూటిఫుల్‌గా ఉండండి. స్త్రీలైతే మంచిగా మల్లెపూలు పెట్టండి. చాలా అందంగా రెడీ అవ్వండి. అబ్బాయిలు కానీ, పురుషులు కానీ చాలా బాగా రెడీ అవ్వాలి. అబ్బాయిలైతే మీలోని మేల్ పొలారిటీ ఎనర్జీ బాగా ఉండాలి. గర్ల్స్ లేదా ఉమెన్స్ అయితే అద్భుతంగా ఫిమేల్ పొలారిటీ ఎనర్జీని షో చేయండి. అంటే షో చేయడం అంటే నా ఉద్దేశ్యము బాగా అందంగా రెడీ అవ్వండి. ఓకే. సో, ఇలా శుక్రుడు సంబంధించి. ఇక శనికి సంబంధించి పనివారికి బాగా రెస్పెక్ట్ ఇవ్వండి. మీ దగ్గర ఉండే వర్కర్స్‌ని చీదరించుకోవద్దండి. బాగా రెస్పెక్ట్ ఇవ్వండి. తర్వాత ఆ రోజు ఉదయాన్నే చీపురు చిమ్మండి మీ ఇంట్లో అనమాట. శనిగ్రహానికి ఇలా చేస్తే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. అంతేకాకుండా ఒక 1 అవర్ వాకింగ్ చేయండి సాటర్‌డే రోజు. వెరీ, వెరీ గుడ్ రిజల్ట్ ఉంటది. ఇక రాహుకి సంబంధించి వచ్చేసి మీరు సమయానికి బాగా నిద్రపోవాలి. తర్వాత రాహుకాలంలో మౌనం వహించండి. రాహుకాలంలో రాహు జపం చేయండి. సర్పాలను, బల్లులను, తొండలను, నలికిరమ్మలను ఇట్లాంటి ఈ క్రియేచర్స్ జోలికి వెళ్ళకోకుండా దానికి దూరంగా ఉండండి. అండ్ వాటికేం హార్మ్ చేయొద్దు.
అండ్ కేతుగ్రహానికి సంబంధించి ఎవరైనా బాకీలు అంటే రుణం తీర్చాలి అనుకున్న వాళ్ళు కేతు గ్రహానికి సంబంధించి అంటే మీరు ఆదివారం రోజు కానీ, శనివారం రోజు గానీ యమగండం అనే ఒక కాలం వస్తుందనమాట. ఆ కాలంలో చెయ్యొచ్చు. అప్పు తీర్చడం ద్వారా కూడా చాలా మంచి ఫలితాలుంటాయి. అంతేకాకుండా దైవారాధన చేయండి. ఏదైనా డొనేషన్స్ చేయండి. ఇక ఇది కాకుండా ఇంకా వెరీ గుడ్ హోమ్ రెమెడీ అంటే సింధూరంతో ఒక గణపతిని చేసి ఇంట్లో పెట్టుకొని గరికతోటి పూజ చేయండి. చూసారా ఎంత సింపుల్ రెమెడీసో ఎక్కడ కూడా పెద్ద మీకు ఖర్చయ్యే యూ నో ఆ అవకాశాలు కూడా లేవు. ఎక్సెప్ట్ శుక్రగ్రహానికి తప్ప. ఎందుకంటే శుక్రుడు అంటేనే రిచ్ కదండీ! సో, కాబట్టి ఈ పరిహారాలన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జూన్ 25, 2025 రుణ విమోచక బకలా తంత్రాన్ని చేస్తున్నాను. ఆసక్తి ఉన్నవాళ్ళు మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సో, మీరు ఎన్రోల్ చేసుకోవాల్సిన నంబర్స్ 9848998459, 9676046315 అండ్ నా నంబర్ 9666112291. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. జై మా కామాఖ్య.